ప్రొటెక్షన్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. రియాజ్ వాచ్ అండ్ సెల్ పాయింట్ డిఎన్ఆర్ కాంప్లెక్స్ ప్రక్కన మెయిన్ రోడ్ కైకలూరు. మొబైల్ నంబర్ 8712344289. ఐశ్వర్య అభివృద్ధి ఉద్యోగ వ్యాపార అభివృద్ధి ఫలసిద్ధిరస్తు శ్రీనివాస విగ్రహ కృపాకటాక్ష. మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయన వారి ప్రభుత్వంలో ఈ 100 రోజులు ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు ఏమి చేయాలా ఏమి దొరుకుతుందా అని కొత్తగా ఆఖరికి ఈ యొక్క తెలుగు రాష్ట్రాల ఆరాధ్య దైవంగా భారతదేశంలో ప్రపంచం అంతా కూడా ప్రపంచంలో ఉన్న మన భారతీయులు ఎక్కడ ఉన్నా తిరుపతి వెంకటేశ్వర స్వామి అంటే కుటుంబం అంతా కూడా ఆరాధ్య దైవమని కొలుచుకుని ఒక నమ్మకంతో ముందుకు వెళ్ళేటువంటి భక్తులందరి మనోభావాలను దెబ్బతీసే విధంగా ఆయన ఆఖరికి స్వామివారి లడ్డూలో పంది కొవ్వు కలిసింది కలిపేసి తయారు చేశారు, అది భక్తులు తినేశారు అనేటువంటి మాట రావటం అనేది చంద్రబాబు నాయుడు గారి నోటంట వచ్చిన మాట ఎంత బాధాకరంగా ఉంది. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఆయన మాట్లాడినటువంటి మాటలు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తులు మాట్లాడుకున్నటువంటి మాటలు ఈ యొక్క భక్తుల మనోభావాలను మనసును మానసికంగా ఇబ్బంది పెట్టే విధంగా చేసిన ఆ వ్యాఖ్యలు దురదృష్టకరమైనవిగా మేము ఈ రోజున మాట్లాడుతున్నాం. అంతేకాదు ఈరోజు ప్రభుత్వంలో పేద బడుగు వర్గాలకు చేయవలసినటువంటి సంక్షేమ ఫలాలు ఆయన విఫలమయ్యి 100 రోజులు పండుగ చేయాలనేటువంటి నిర్ణయంలో ఆ 100 రోజులు పండుగ ప్రజల దగ్గరికి వెళ్ళి ఏమీ చెప్పుకోలేనటువంటి పరిస్థితుల్లో ఏదో ఒక విధంగా మా నాయకుడు ప్రీతమ మాజీ ముఖ్యమంత్రి గారైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏదో రకంగా నిందలు వేసి ఆ ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలు వేయటం. రాజకీయాలు రాజకీయంగా చేయండి, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇంకా మీ ఇష్టం వచ్చినట్టు నిందలు వేయండి. ఎన్ని నిందలు వేసినా ఆయన అవన్నీ అబద్ధాలు కనుక ఆయన అన్నిటిని కూడా ఎదుర్కొనగలడు. కానీ కేవలం ప్రజలను మభ్యపెట్టేందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వం విఫలమైనటువంటి పరిస్థితిని దాన్ని సఫలమైనట్టుగా చెప్పుకునేందుకు ఏమీ దొరక్క ఈ యొక్క దేశంలోనే అగ్రగామిగా ఉండి పెద్ద ఎత్తున ప్రపంచంలో ఉన్నటువంటి
మన భారతీయులందరూ కూడా నమ్మకంతో మనసులో పెట్టుకున్నటువంటి ఆరాధ్య దైవం తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి పైన అక్కడ భక్తులకు అందించేటువంటి లడ్డూ పైన రాజకీయాలు చేస్తున్నారంటే చంద్రబాబు నాయుడు గారు ఆయన ఏ రకంగా ఉన్నారు, ఏ రకంగా ప్రజల్ని మభ్య పెడుతున్నారు అనేది, జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లడానికి ఈ లడ్డూని ఎలా ఉపయోగించుకుంటున్నారు అనేది కూడా ఈ రోజున ప్రజలందరూ కూడా తెలుసుకుంటున్నారు.